ఆఫీస్కి వెళ్ళాలి 2-3 నెలలు జగన్ గారు వాలంటీర్ పెడితే పక్కన పెట్టేసారు. ప్రభుత్వం చంద్రబాబు కోర్టు కేసు మనందరం ఆఫీస్ తీసుకెళ్ళి బస్సు తెచ్చుకున్నాం. అలాగే కేవలం ఇచ్చి మంచి పని చేయించలా మా ఓటు జగన్ గారికి వేయాలి. మీ పథకాలను మీ ఇంటికి చేరుకోవాలి. అన్ని మంచి జరగాలి. తీసుకోవాలి బాబు 3 నెలలు మనం ఉన్నారా లేస్తా ఒకటో తారీఖు అంటే ముసలి వాళ్ళు అలాగే అంగవైకల్యం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు ఉదయమే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సుమారు 5 గంటలకే లెగ్గొట్టి వాళ్ళని ఇంట్లో వాళ్ళని గుడ్ మార్నింగ్ చెప్పి సుమారు 58 నెలల కాలం నుంచి కూడా ఫ్యాంక్షన్ ఇంటికాడ అందజేయడం జరుగుతోంది. చక్కటి వ్యవస్థను తీసుకొచ్చి గతంలో 1000 రూపాయల ఫ్యాంక్షన్ కోసం పంచాయతీ చుట్టూరు 4-5 రోజులు తిరిగేటువంటి రోజుల నుంచి ఏ గుమ్మం గడప దాటాల్సిన పని లేకుండా మరి ఈ ఫ్యాంక్షన్ ఇస్తూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి అనుమాయులతోటి నిమ్మగడ్డ రమేష్ మనందరూ తెలుసున్న మరి ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ కూడా చేయడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అతను సంస్థ ద్వారా మరి ఎలక్షన్ కమిషన్ వరకు కానీ కోర్టులకు కానీ వెళ్ళి ఈ యొక్క టైంలో ఈ వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇస్తూ ఉంటే ప్రభావితం అవుతారని చెప్పి ఒక సాకు చూపించి ఎవరైతే ఇంటికా నుంచి కదలేని పరిస్థితులు ఉన్నటువంటి మరి కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు కానీ ముసలివాళ్ళు సుమారు 60 సంవత్సరాల పైన అంటే 100-110 సంవత్సరాలు కూడా ఆ యొక్క పెన్షన్ దాలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన ఆకర్షి వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాడు. సంచులు మూసి ఉద్యోగమా, లేకపోతే ఇంటికి వెళ్ళి ఎవరు లేనప్పుడు తలుపులు కొడతారని, లేదా 5,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నారని రకరకాల మాటలంటూ అతి జుగుప్సాకరంగా మాట్లాడి ఫస్ట్ నుంచి వాలంటీర్ వ్యవస్థ అంటేనే కొంచెం గిట్టుబాట్లు ఆయనకి ఎక్కడ కూడా ఎక్కలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పి ఆయన కూడా ఆకర్షి వెళ్ళబుచ్చుకోవడం జరిగింది. ఈ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ మేము వచ్చే ఉంచాం తీసేస్తాం అని రకరకాల మాట ఒకటి కాదు. ఎందుకంటే పేద ప్రజలకు ఏదైతే సక్రమంగా అన్ని సదుపాయాలు ఇంటికాడ గడప దాటాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి పేపర్ వర్క్ కానివ్వండి, మన పొరుగు సేవలు అంటాం అవి కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ పథకాలు ఇంటికి చేరే విధానం కానివ్వండి, లేదా ఇంటింటికి పథకాల ద్వారా వచ్చేటువంటి లబ్ధిని ఒక మరి పట్టణంలోకి నేరుగా ఇచ్చే విధానాల్లో వాళ్ళ యొక్క పాత్ర పోషించడం కానీ ఇదంతా కూడా గత 5 సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా చక్కగా సిస్టమ్కి అలవాటు పడిపోయి ఈరోజు హ్యాపీగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప పేరు వస్తూ ఉంటే వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ ఉంటే 14 పరిపాలన చేశాను 40 అనుకున్నటువంటి వ్యక్తి చేయలేని పని కేవలం 5 సంవత్సరాల కాలం అందులో 2 సంవత్సరాలు కోవిడ్ కష్టకాలంలో కూడా మరి ఇంత గొప్ప మార్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ పేరు రాకూడదు, ఆయన్ని గద్దెరించడం కోసం చేసినటువంటి ఈ యొక్క చతుష్టం ఏదైతే ఉన్నారో ఈ పేపర్ వాళ్ళు కానీ, ఈటీవీ కానీ, TV5 కానీ, లేకపోతే ఆంధ్రజ్యోతి కానీ, లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఏదైతే వెనకాల నుంచి పాలు చెబుతోంది వీళ్ళందరూ కూడా ఒకటే ఈ రోజున నిమ్మగడ్డ రమేష్ని అడ్డం పెట్టుకుని ఈసీ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ యొక్క ఆపడం జరిగింది. త్వరలోనే మళ్ళీ ఎలక్షన్ ఏప్రిల్ 13 రాబోతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అత్యధిక మెజార్టీ తోటి 175 ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడో 175 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు 125 ఎంపీ స్థానాలు ఎక్కించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ 2 పట్టణాల్లో కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అత్యధిక మెజార్టీ గెలిపించాలని ఎదురు చూస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళ అనుమాయులు కూడా ఏదైతే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ఫస్ట్ నుంచి కూడా కక్షపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారు అవన్నీ ఈరోజు తేటతెల్లమైంది.
ప్రజలు అందరూ గమనించాలని కోరుకుంటూ, మరి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా పునరుద్ధరణ చేసుకుని మళ్ళీ పథకాలు కానీ లేకపోతే ఇచ్చేటువంటి పని ఇచ్చేసేటువంటి తీరు కానీ మళ్ళీ ఇంటింటికి గడప గడపగా అందించే విధానం కానీ పూర్తిగా మళ్ళీ అంత గొప్పగా జరుగుతాయని చెప్పి ప్రజలకి తెలియజేసుకుంటూ కూడా ఈరోజు పూళ్ళ గ్రామంలో మరి గడప గడపకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వారి యొక్క సాధక పథకాలు తెలుసుకుంటే అలాగే మన ప్రభుత్వం చూడండి ఫంక్షన్ పథకాలన్నీ ఎలా అందున్నాయని చెప్పి తెలడానికి మొత్తం మా కార్యకర్తలతో సార్ మేము వెళ్ళడం జరుగుతుంది. చాలా తృప్తి చెందుతూ ఉన్నారు అందరూ కూడా. ప్రతి పథకం కూడా ప్రతి ఇంట్లో చదువులు గురించి కానీ ఇటు విద్య కానీ వైద్యం కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అన్ని కూడా మాకు ప్రాంతానికి గతంలో లేని భిన్నంగా మాకు అందిని మేమందరం తప్పకుండా జగన్మోహన్ గారికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది.